మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో చూసుకుంటే కనుక 2024లో మీకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరన్నా చేయాలంటే ఇప్పుడు ఈయన వచ్చారు, కానీ ఆయన ఉంటున్న స్థావరంలో ఆయన చేసుకుంటున్నాడు, కానీ చుట్టుపక్కల పల్లెటూర్లు ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు రఘుపతి గారు. ఇప్పుడు ఆయన ఊరిని ఆయన డెవలప్ చేసుకుంటున్నాడు, కానీ పక్క ఊర్లు కూడా పట్టించుకోవట్లేదు. గెలిచిన రోజు కనిపించాడు అసలు, తర్వాత మళ్ళీ 2004 ఇప్పుడు కనిపిస్తున్నారు ఆయన వచ్చి ఎలక్షన్కి మాకు ఓట్లేయండి అని చెప్పని. మరి ఈ మధ్యలో ఎందుకు రావట్లేదు? ఈ మధ్యలో కూడా వచ్చి ప్రజలు ఎట్టున్నారా ఏందో వాళ్ళ యోగక్షేమాలు అనేది కనుక్కోవాలి కదా. మరి ఏం పట్టించుకోకుండా ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చారు, మళ్ళీ ఎండింగ్లో వస్తున్నారు. ఈ మధ్యలో ఏమవుతున్నారు ఏందనేది కూడా ఉండాలి, గ్రహింపు ఉండాలి కదా. మరి ఎట్లా అడగటానికి వస్తున్నారు వాళ్ళు ఓట్లైనా కానీ? ఏం చేశారు గ్రామానికి? ఏం చేశారు? మాకనే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకైనా కానీ ఏమి చేస్తున్నారు? ఆయన ఓట్లకైతే అడగటానికి వస్తున్నారు, కానీ ఓట్లు అడగటానికి వస్తున్నారు, కానీ ఏం చేశారు? ఆయన అంతరాత్మ ఆయనకి తెలియాలి. మనం ఏం చేసాము ఏంది, వాళ్ళని ఓట్లు అడగటానికి వెళ్తున్నాం, మనం ఏం చేసాము వాళ్ళకి అనేది ఆయనకి ఉండాలిగా. బాపట్ల అభివృద్ధి ఏం జరగలేదా? మరి బాపట్ల అభివృద్ధి జరిగిందంటే ఆయన ఉంటున్న స్థావరంలో ఆయన డెవలప్ ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఉళ్ళు గోపురాలు ఆయన ఉంటున్న ఒక 4-5 కిలోమీటర్ల వరకు రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. పక్కన ఆ 4-5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఏం చేశారో చూడండి. మరి మీరు వచ్చి 4-5 కిలోమీటర్ల వరకు ఆయన ఉంటున్న దాంట్లో వరకు చేసుకుంటున్నాడు లోకల్ వరకు. మళ్ళీ ఆ 4-5 కిలోమీటర్లు దాటిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్ల పరిస్థితి. మరి పథకాల పరంగా అందుతున్నాయా? పథకాల పరంగా ఏం అందుతున్నాయి మాకైతే అందట్లేదు. మాది ఎస్టీ, మాకు ఎస్టీ కార్పొరేషన్లో బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఒకటి కూడా మాకు ఒకటి అందలేదు, ఒకటి చేయలేదు. ఓట్లు వచ్చి అడిగేటప్పుడు మట్టుకు మీకు అన్నీ చేస్తాము, రుణాలు ఇప్పిస్తాం, అన్నీ చేస్తామని చెప్పి అంటున్నారు. ఏ ఒకటి కూడా మాకు అందట్లేదు. లేకపోతే ఈరోజు ఆయన విమర్శించి మేము మాట్లాడటానికి అంత ఇదే ఉంటుంది మాకు. అయితే మరి బాపట్లలో కోన రఘుపతి గారికి వ్యతిరేకంగా ఉన్నారంటారు ప్రజలు? మరి కొంతవరకు అయితే ఉన్నారు. ఇక ఆయన ఏదన్నా ఆయనగా సొంతగా మనుషులు కాబట్టి వాళ్ళకి చేసిన వాళ్ళు చెప్తున్నారేమో, కానీ మాకైతే ఏం చేయలేదు. మరి ఇక్కడ మాట్లాడుకుంటే వేగేసి నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఆయన గెలిపించుకునే దిశగా ప్రజలు ఉన్నారా? ఆయన ఎలక్షన్ మూమెంట్లోనే కాదు, ఎలక్షన్ కాకముందు నుంచి కూడా ఆయన ప్రజలకి బాగానే చేసుకుంటూ వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆయన తోసింది ఆయన చేస్తున్నారు. ఈ రోజున ఆయన ఫౌండేషన్ ఉంది ఇక్కడ, ఇది ఆయన రొయ్యల ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి. ఆ ఎలక్షన్లో లేకముందే కొంతమంది జాబులు ఇచ్చాడు, ఉద్యోగాలు తెప్పించాడు, ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో చాలా మందికి జాబ్స్ ఇచ్చాడు. ఆయన చాలా సహాయం చేస్తున్నాడు. ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోసమే ఆయన వాడటానికి లేదు. ఆయన తరపున ఆయన బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. మరి 2024 తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇదే సేవ కంటిన్యూ చేస్తారా? మరి గెలవకముందే ఇంత చేశాడు, ఆయన గెలిస్తే ఇంకా ఎంత చేస్తాడో. గెలవకముందే చేస్తున్నాడు, గెలిస్తే ఇంకెంత చేస్తాడు. ఆయన ప్రజలకి బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన మనం ఏలైతే చూపించాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఆయన మటుకు ఆయన బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. ఎలక్షన్ అడ్డం పెట్టుకునే చేయట్లేదు ఆయన, ఎలక్షన్ రాకముందు నుంచే చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎంత మెజారిటీ రావచ్చు? ఆయనకి రావచ్చు, బాగానే వస్తుంది. ఆయన చుట్టుపక్కల మొత్తం ఆయన పేరు మీద వినిపిస్తుంది బాగా. అందరికి ప్రజలందరూ ఆయన పేరే చెప్తున్నారు, కానీ కోన రఘుపతి అనేది ఇంతమంది నేను కూడా వినలా. వేగసేన అని చెప్పి ఆయన పేరే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజలు కూడా చాలా మంది కూడా బాగానే చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన గురించి. అయితే 2024లో బాపట్లలో వేగేసి నరేంద్ర వర్మ గారిని చూడొచ్చు. ఆయన అయితే కన్ఫర్మ్ వర్మ గారే వస్తారని మాకు అనుకుంటున్నాం మేము. ఓకే.